గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తను చూసినట్టయితే నిన్న మొన్న సెలవుదినం కావడంతో అటు రాజమండ్రికి ఇటు తెలంగాణలోని అన్ని గోదావరి ఘాట్లకు భక్తులు పోటెత్తారు. దాదాపు తెలంగాణలోనే 1/2 కోటికి పైగా భక్తులు పుష్కర స్నానం చేశారని చెప్పి అన్ని పత్రికలు ప్రధానంగా రాశాయి. ఇక రాజకీయ వార్తలు చూసినట్టయితే ముఖ్యంగా ఈ తలసాని రాజీనామాకు సంబంధించి నేను డెవలప్మెంట్ ఉంది. ఈ కాంగ్రెస్ నేతల ముందు ముఖ్యంగా గంటా వెంకటరమణారెడ్డి మరికొందరు స్పీకర్ కార్యాలయానికి లెటర్ రాసి వాళ్ళ ఆర్టీఐ చట్టం ద్వారా ఇష్యూ తెలుసుకుని లేదు తలసాని రాజీనామా చేశారు లేదా దాని మీద తలసాని రాజీనామా చేయలేదు అని చెప్పి తమకు రిపోర్ట్ వచ్చిందని చెప్పి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత సుషర్కి సంబంధించి ఒక ప్రధానమైన వార్త ఉంది. నిన్న ఒక సర్వే వచ్చింది. మొత్తం దేశం మొత్తం మీద చూసినట్టయితే సూసైడ్స్లో తెలంగాణ 5వ స్థానంలో ఉంది. అందులో రైతుల విషయానికి వచ్చినట్టయితే 2వ స్థానంలో ఉంది, రైతుల ఆత్మహత్యకు సంబంధించి. ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఇక మిగతా అన్ని అంశాల కంటే ముందు ఈ అంశాలపై చర్చిద్దాం. ఇష్యూస్పై చర్చించేందుకు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డీసీ పొలిటికల్ ఎడిటర్ గౌరీశంకర్ గారు, కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ గారు, బీజేపీ నుంచి పాదురి కరుణ గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి నోముల నరసింహయ్య గారు మనతో ఉన్నారు. గౌరీశంకర్ గారు, తలసాని రాజీనామాకు సంబంధించి ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఆయన రాజీనామా చేసేయాలని ఎప్పుడో చెప్పాడు. ఆయన నేను ఆల్రెడీ స్పీకర్కి ఇచ్చాను, స్పీకర్ కోర్టులో ఉంది అన్నారు ఆయన. కానీ నిన్న గంటా వెంకటరమణారెడ్డికి ఆర్టీఐ చట్టం ద్వారా తీసుకున్నట్టయితే స్పీకర్ కార్యాలయానికి రాజీనామా లెటర్ రాలేదని చెప్పి స్పీకర్ కార్యాలయం చెప్పింది అనేది గంటా వెంకటరమణ చెప్పేది. సో అటు గవర్నర్ కూడా మోసం చేశాడు, రాష్ట్ర ప్రజలని కూడా గవర్నర్ మోసం చేశారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అంటే ఆ రిపోర్ట్లో ఒక ఇది కూడా ఉంది, క్లారిఫికేషన్ కూడా ఉంది. అంటే మా అసెంబ్లీ సెక్రటేరియట్కి మా దగ్గర రాలేదు లెటర్, స్పీకర్ దగ్గర ఇవ్వచ్చు అట్లా. అంటే ప్రాబ్లీ ఇట్స్ విత్ ద స్పీకర్. ఇంకా స్పీకర్ క్లారిఫై మంచి చేయాలి, నా దగ్గర ఉందా లేదా అని తప్ప. కానీ ఇప్పటివరకు టెక్నికల్లీ ఏంటంటే ఆల్ ద లెటర్స్ హ్యావ్ టు బి అడ్రస్ టు ద స్పీకర్. కాబట్టి స్పీకర్ దగ్గరనే ఉండాలి లెటర్. అక్కడ లేదు అని అనుకోండి, దెన్ ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ చీటింగ్. లేదు అంటే డెఫినెట్గా స్పీకర్ అని అనుకో నా దగ్గర ఉంది, నేను పరిశీలిస్తున్నాను అంటే దట్స్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కానీ ఇప్పటికీ డిలే అయిపోయింది. ఐ థింక్ దిస్ నాట్ ఎ గుడ్ ట్రెండ్ కూడా. ఎందుకంటే ఒకసారి ఒక పార్టీ నుంచి మారి ఇంకో పార్టీకి జాయిన్ అయిపోతున్నప్పుడు అంటే మారలీ యూ ఆర్ రెస్పాన్సిబుల్ టు రిజైన్. అసెంబ్లీ ఒక రిజైన్ చేయాలి, ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ రిజైన్. ప్రైమరీ మెంబర్షిప్ పార్టీ రిజైన్ చేసి ఇప్పుడు అసెంబ్లీ ఎందుకంటే ఈ యాంటీ డిఫెక్షన్ లా ఎందుకు ఉంటుంది వెన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ గోస్ ఆన్. కాబట్టి ఈ షుడ్ హ్యావ్ రిజైన్, స్పీకర్ షుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్. ఒక బై ఎలక్షన్ పెట్టుకుంటే అయిపోయేది. నాయకర్ గారు, ఒకటి రాజ్యాంగ వ్యవస్థల్ని అవమానించే తీరుగా ఈ సంఘటన ఉన్నప్పటికీ కూడా గతంలో ఎన్నో జరిగినాయి కాబట్టి దీని మీద పెద్ద చర్చ ఎవరు చేయలేకపోవడం అనేది మనకు దీనికి ఒక పరిమితిగా కనిపిస్తుంది. అయితే స్పీకర్కు ఇప్పుడు స్పష్టం చేయకపోతే ఒకవేళ స్పీకర్ దగ్గర లేదు అని కనుక వస్తే తను లయబుల్ అవుతాడు. అంటే దీన్ని ఒక రకంగా చీటింగ్ కిందనే వస్తుంది. అంటే వ్యక్తి స్వేచ్ఛ ఉంటుంది, ఏ పార్టీ నుంచి అయినా గెలవని. వితౌట్ రిజిగ్నేషన్ కూడా తను ఇంకో పార్టీకి మారే హక్కు ఉంటుంది. వ్యక్తి స్వేచ్ఛ, ప్రజాప్రతినిధి యొక్క స్వేచ్ఛ కూడా. అయితే అలాంటప్పుడు ఏం చేయాలి? అతను తప్పులు చేసినప్పుడు రాజ్య వ్యవస్థలే వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత ఉంటుంది. ఒకవేళ తను కనుక చేసింది తప్పు అనుకుంటే స్పీకర్ వితౌట్ నోటీస్ కూడా ఆయనను సస్పెండ్ చేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. అంటే ఈ విషయంలో అసెంబ్లీ సెక్రటరియట్కి ఉండాల్సిన అవసరం ఉంటుంది. దీని ఇన్ఫర్మేషన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉండకుండా ఉండేది ఉండదు. అంటే మనం పార్టీ ఆఫీస్కి ఇవ్వడం, పార్టీ అధ్యక్షునికి ఇవ్వడం అనేది అది కాన్స్టిట్యూషనల్ ఇష్యూ కాదు. అసలు స్పీకర్ అనేది అల్టిమేట్ డిసిషన్ మేకర్. స్పీకర్ సెక్రటరియట్ కూడా దాని ఇన్ఫర్మేషన్ ఉండాలి. అది సెకండరీని, అది స్పీకర్కి ఉండడం అనేది ప్రైమరీ. కానీ ఇక్కడ స్పీకర్ దగ్గర ఉన్నదా లేదా అనేది 2-3 రోజులు కనుక స్పష్టం చేయగలిగితే దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి దాంట్లో మ్యానిపులేషన్స్ కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ స్పీకర్కు అందలేదు అని అంటే అందించే ప్రయత్నం కూడా చేస్తారు. ఇన్ని రోజులు మనం చేసిన చర్చలన్నీ కూడా ఒక బ్లఫ్గా మారే పరిస్థితి కూడా ఉంటుంది. ఆ పాత డేట్ నుంచి చేసుకోవడం పెద్ద సమస్య కూడా కాదు. కొంత ఇది ఎందుకో ఇప్పుడు ప్రతిసారి మనం మాట్లాడుతున్నప్పుడల్లా కూడా చర్చ మిగతా పార్టీల మీద, గత పార్టీల మీద, అక్కడ ప్రభుత్వాల మీద చర్చ వస్తున్నది. కానీ రాజ్యాంగ నైతిక విలువల మీద కానీ రాజనీతి మీద కానీ మనం ఎప్పుడు కూడా చర్చించుకోవట్లేదు. ఇంతకుముందు మన నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీలో మన నరసింహయ్య గారి కాన్స్టిట్యున్సీలో జరిగినప్పుడు చాలా పెండ అమ్ముకుంటోడు కూడా చాలా మంచిగా బతుకుతాడు అని చెప్పి ప్రయత్నం చేసి ఒక 2 రోజుల పాటు మనకు రాజనీతి మీద కొన్ని చర్చలు జరిగినాయి. లింగ్డో లాంటి ఒక మంచి రాజ్యాంగ వ్యవస్థ మీద పట్టున్న నాయకుడు కూడా, ఒక మంచి అధికారి కూడా ఎలాంటి ప్రవచనాలు ఇచ్చినా మనం చూసినాం. సభ్య సమాజానికి జరుగుతున్న వాటిల్లో వస్తున్న మార్పుల్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త సంస్కృతికి తెరలేపుతుంది అనుకున్నాం, కానీ ఈ తరహా సంస్కృతిని కొనసాగించడానికి ఒక ప్రయత్నం చేస్తుంది అనుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా
ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు, ఈ ముఖ్యమంత్రి సభా నాయకునిగా తను కూడా దీని ఇనిషియేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీలో చేరిన అంత మాత్రాన్ని కాదు, రేపు ఇంకో వ్యక్తి టీడీపీలోకి పోతాడు, ఇంకో వ్యక్తి కాంగ్రెస్లోకి వస్తాడు, అప్పుడు కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు వచ్చినోడు రేపు పోడనే ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా ఎవరిని పట్టించుకోని పరిస్థితిలో ఉంటే ఇలాంటి రాజ్యాంగ సంక్షోభానికి, రాజ్యాంగ వైఫల్యాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తలసాని విషయంలో మిగతా అందరి విషయంలో ఎందుకు అంత రాద్ధాంతం లేదు అని అంటే, తను మంత్రిగా కొనసాగుతున్నాడు, మంత్రివర్గం, రాష్ట్రపతి స్థాయి నాయకుడు కూడా వచ్చి ఇక్కడికి వచ్చి దాని మీద ఆలోచించాలి, అతను టీడీపీ సభ్యుడా అని చెప్పి అనే స్థితికి వచ్చినప్పుడు కూడా మనం ఇంకా దాని మీద ఆలోచిస్తలేమనంటే ఎందుకో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. మరి అట్లాంటే రాజశేఖర రెడ్డి చేయలేదా, చంద్రబాబు నాయుడు చేయలేదా అనేది ప్రతిసారి వస్తున్నది. ఎస్కేప్ కావడానికి ఇది ఒక్కటే అంశం మిగిలి ఉన్నది. కాబట్టి దాన్ని కాకుండా ఇప్పటికైనా ఇది పక్కగా టెక్నికల్ గా మీరేమంటారు, ఆల్రెడీ స్పీకర్ అంటే అసెంబ్లీ సెక్రటరియట్ కి పోలేదని మీ వాళ్ళు అంటున్నారు, షబ్బీర్ అలీ కావచ్చు, లేకపోతే అసెంబ్లీ సెక్రటరియట్ కి పోకపోవడం అనేది కూడా క్రైమ్, అది ప్రీమా ఫేసి అది వాళ్ళకు ఉండాలి ఆ ఇన్ఫర్మేషన్. అయితే స్పీకర్ కు ఇచ్చితే అది పోకపోతే కూడా స్పీకర్ ఫస్ట్ ఆయన ప్రైమరీగా ఆయన దగ్గర స్పీకర్ దగ్గర ఉందా లేదా అని కాదు, సెక్రటరియట్ అసెంబ్లీ సెక్రటరియట్ వాళ్ళు చెప్పింది మా దగ్గర లేదు అని అంటే స్పీకర్ దగ్గర ఉందని వాళ్ళు చెప్పలేదు. స్టోరీలో కింద పెట్టాడు. ఒకవేళ అట్లయితే అసెంబ్లీ సెక్రటరీ లేదని చెప్పి ఉండాలి, అసెంబ్లీ సెక్రటరియట్ కు ఉండాలి, ఎట్ ద సేమ్ టైం స్పీకర్ కు ఉండాలి. ఒకవేళ లేకపోతే ఎస్కేప్ కావడానికి ఉన్నది. కాబట్టి నిజంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితి అంటే రాజకీయ మార్పుల గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు, ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, కానీ ప్రభుత్వ పక్షం మాత్రం నోరు కూడా విప్పట్లేదు దాని మీద. కనీసం సమాధానం కోర్టు కూడా మందలించింది, హైకోర్టు కూడా. ఏంది స్పీకర్కి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. ఎన్నాళ్లలో మీరు ఈ నిర్ణయం తీసుకుపోతున్నారు, ఈ నిర్ణయం మీ చట్ట పరిధిలో మీ పరిధిలో ఉన్నా సరే కనీసం మీరు ఎన్నాళ్లలో ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు అనే విషయమైనా స్పష్టం చేయండి అనే విషయంగా కోర్టు నోటీసులు ఇచ్చింది. ఇటువంటి పరిస్థితులను నివారించడం కోసమే గతంలో 2003లోనే యాంటీ డిఫెక్షన్ లా కూడా భారతీయ జనతా పార్టీ తేవడం జరిగింది. ఈ పార్టీలు మారడాలు, ముఖ్యంగా ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారేటప్పుడు నైతికంగా వాళ్ళు బాధ్యత వహించి రిజైన్ చేయాలి, అసలు ఎమ్మెల్యేలు అయినా సరే. అటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక మంత్రి పదవి చేపడుతూ కూడా రాజీనామా సమర్పించని వైనం, ఒకవేళ నిజంగా రాజీనామా కనుక సమర్పిస్తే స్పీకర్ కార్యాలయం నుంచి, అసెంబ్లీ కార్యాలయం నుంచి అటువంటి సమాచారం బయటికి రాదు, లేదు రిజిగ్నేషన్ లేదు మా దగ్గర అనే సమాచారం బయటికి రాదు. ఈ స్పీకర్ ఈరోజు అనొచ్చు నా దగ్గర ఉంది ఆల్రెడీ, ఎందుకంటే వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు కాబట్టి నా దగ్గర ఉంది రాజీనామా అనొచ్చు. కానీ నైతికంగా అసలు ఇప్పటికే అయిపోయింది వాళ్ళ పని. ఎందుకంటే డిఫెన్స్ లో పడిపోయారు, ఏం చేయాలో తోచని పరిస్థితి. ఈ రోజున గవర్నర్కి కూడా ఈ విషయంలో ఏం చేయాలన్న తోచని పరిస్థితి. కళ్ళెదురుగా కనపడుతున్న వైనం ఇది, ఈ గత సంవత్సర కాలంగా జరుగుతున్న వైనం ఇది. అయినా దీన్ని కప్పిపుచ్చుకోవడానికి బయట రాష్ట్రాల ప్రభుత్వాలను లేకపోతే పాత సంఘటనలు ఇవన్నీ చెప్పటం ఇక ప్రభుత్వం వల్ల కాదు. ఈ విషయంలో ప్రభుత్వం బదనాం అయిందనే చెప్పచ్చు. నోముల గారు, టిఆర్ఎస్ ఈరోజు తలసాని రాజీనామాకు సంబంధించి స్పీకర్ సెక్రటేరియట్లో, అసెంబ్లీ సెక్రటేరియట్లో సమాచార హక్కు చట్టం కింద కొన్ని వివరాలు తీసుకొని ఈయన రాజీనామా చేయలేడు అని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ మాట్లాడుతున్నటువంటి ప్రతి వాళ్ళు అనేది ఏంటంటే స్పీకర్ దగ్గర ఉందో ఏమో, ఒకవేళ ఉంటే దాన్ని ఏమైనా మ్యానిపులేట్ చేస్తాడో ఏమో. లేదు, స్టోరీలోనే ఉండాలి, ఆ రిపోర్ట్లోనే పెట్టిండు కింద. ఆ రిపోర్ట్లో మీదేనేమో ఇట్లా సెక్రటరియట్లో లేదని ఇచ్చిండు, కింద ఏంటంటే స్పీకర్ దగ్గర ఉండొచ్చు, మా దగ్గర అయితే లేదు, స్పీకర్ దగ్గర ఉండొచ్చు. నేను అటే వస్తున్నాను. అందుకోసమని స్పీకర్ దగ్గర ఉండడానికి స్కోప్ ఉందని చెప్పేసి అసెంబ్లీ సెక్రటేరియటే చెప్పింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇటువంటి కాన్ఫిడెన్షియల్ ఉన్నటువంటి జ్యుడిషియరీ ఫైల్స్ కానీ లెటర్స్ని కానీ ఎక్కడ పడితే అక్కడ ఇవ్వడం అనేది సరి అయింది కాదు, సాంప్రదాయం కాదు. ఆ క్రమంలో ఆ లెటర్ స్పీకర్ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. కానీ మనం మాట్లాడుకుంటున్నట్టు సరే అది రాజీనామా యాక్సెప్ట్ చేయకుండా 6 మాసాల కంటే ఎక్కువ ఆయన మంత్రిగా కొనసాగడం ఇట్స్ నాట్ గుడ్ ట్రెండ్ అని ఎవరు అనలేదు.
కానీ స్పీకరు ఆయన సర్వాధికారి, కోర్టు నోటీసులు పంపడమో మరొకటో కాదు. కానీ స్పీకర్ సర్వాధికారి అయినా సరే అన్ని డిస్పోజ్ చేయడంలో ముందుండే ముందు ఏం చేయాలా, ఆయన ముందున్నటువంటి ప్రెసిడెంట్స్ ఏంటి అనేది చూస్తాడు. ఈ రకమైనటువంటి పరిణామాలు వచ్చినప్పుడు, ఈ రకమైనటువంటి రాజీనామా సమర్పించినప్పుడు అది ఎందుకు, వీటి కారణాలను పరిశీలన చేస్తారు. సరే, దానికి సంబంధించి గతంలో జరిగినట్టు గురించి మాట్లాడుకోవడం అంత అవసరం ఏమి లేదనేదే నాకు ఉన్నటువంటి అభిప్రాయం. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వము సింగిల్ పాయింట్ ప్రోగ్రాం, కేసీఆర్ని ఏ రకంగా మనం ఇరుకున పెట్టాలా, కేసీఆర్ని ఏ రకంగా బదనాం చేయాలనేది సింగిల్ పాయింట్ ప్రోగ్రాంతో ఉంది. ఇది ఎందుకని ఉంది సింగిల్ పాయింట్ ప్రోగ్రాము? మాకు ఏం అవపడతలేదు, ఎక్కడ చూసినా ఏం అవపడతలేదు అంటే మరి వాళ్ళకి ఏం అవపడుతుంది? డిండి ఎత్తిపోతల ప్రారంభించింది అవపడుతుందా, పాలమూరు దాన్ని శంకుస్థాపన చేస్తే అవపడుతుందా, ఏది అవపడుతుంది? ఆసరా 200 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు ఇస్తున్నారు, 50,000 బదులు లక్ష, ప్రతి గ్రామానికి 50,000 వచ్చే దగ్గర 1,50,000 వస్తుంటే ఇది అవపడుతుందా? ఊరంతా ఒకదారి అంటే ఉలిపికట్టే ఒకదారి అని చెప్పేసి కాంగ్రెస్ కున్న గుణం లక్షణం ఎవరు మారుతారు? ఇప్పుడు నర్సన్ అనేది ఎట్లున్నది అంటే, మరి అవన్నీ చేసినందుకు అవినీతి చేస్తే ఒప్పుకుందామా, లేకపోతే పక్క చంద్రబాబు నాయుడు మీద పడమా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద పడమా? అది చెప్తే అట్లనే చేస్తాం. మరి మంచి పనులు చేసినట్టు ఎవరు కూడా కాదన్నారు. మేము అనకపోతే జనం ఒప్పుకోరా? ఇలా ఆసరా కానీ లేకపోతే పెన్షన్లు ఇచ్చిన ఎవరైనా వద్దంటారా? పాలమూరు రంగారెడ్డిది ఎవరైనా వద్దంటారా? నేనేమంటున్నా అంటే, ఇది చేసినాం కాబట్టి అవినీతి చేస్తా అంటే దీనికి చెల్లు కాదు. అవినీతి అవినీతిగానే ఉంటుంది. దాని గురించే కదా చర్చ. ఇలా నేను ఏమంటున్నా అంటే, కేసీఆర్ మిగతా నాయకుల కంటే కొంత భిన్నంగా ఉండే వ్యక్తి, వ్యక్తిగతంగా కూడా మనకు తెలుసు. కాబట్టి చెప్తున్నా నేను ఈరోజు, గాడు సన్నాసిరా గట్లా చేసిండు, గీడు సన్నాసి గిట్లా చేసిండు, మరి మనం ఎందుకు కావాలంటున్నా నేను. అది ఆ పద్ధతిని మనం అనుసరించొద్దు అనుకున్నాం. తెలంగాణలో ఒక మంచి రాజకీయ సంస్కృతికి మనం తెరలేపాలనుకున్నప్పుడు ఈ ఒక్క అంశం దగ్గర ఎందుకు ఇంత పట్టింపులు? ఆ ఒక్కనితో వచ్చేదేంది సచ్చేదేంది? మొన్ననే ఆబ్దురిగాడ్లో నేను గౌరన్న అనుకున్నాం, రాష్ట్రపతి స్థాయి వ్యక్తి కనుక ఒకవేళ కనుక ఇనిషియేట్ అయితే అది మనకు ప్రిస్టేజియస్ ఇష్యూ కదా. ఇంత ఎందుకు చేస్తుండు కేసీఆర్, ఎందుకు దీని మీద లైట్ తీసుకో అని చెప్పి ఒక మాట అని ఉంటే అది ఎంత మనకు తెలంగాణ ముఖ్యమంత్రి అంటే అందరికి ముఖ్యమంత్రి కదా. నేను అంటున్నది అది. మిగతా 12 విషయాల్లో కూడా ఇప్పుడు వరంగల్ తర్వాత దాన్ని పోతారు, ఆ ఎలక్షన్లకు పోతారు. ఎలక్షన్ టు ఎలక్షన్ మన రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఇది కాకుండా అభివృద్ధి మీద చర్చ జరిగే పరిస్థితి లేదు. ఇలా గండ్ర వెంకటరమణారెడ్డి గారు కానీ మిగతా కాంగ్రెస్ నాయకులు కానీ రాజ్య వ్యవస్థల్లో జరుగుతున్న లొసుగులు, స్పీకర్ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉంటుందా? మీరు గవర్నర్ చర్య తీసుకోవాలన్నారు. గవర్నర్ ఒక చర్య తీసుకోవాలని పక్షంలో గవర్నరే వేయగలగాలని చెప్పి నిన్న కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు వారికి నరసింహయ్య గారికి అందరికంటే వారికి రాజ్య వ్యవస్థల మీద ఒక పట్టున్న నాయకుడు. ఇంత బలహీనంగా 6 నెలల తర్వాత కూడా స్పీకర్ అసెంబ్లీ, స్పీకర్ సెక్రటరియట్కు ఇన్ఫర్మేషన్ ఉండకుండా స్పీకర్ ఏం చేస్తున్నట్టు, స్పీకర్ ఏంది దాని వల్ల అంటే నిర్ణయం తీసుకోలేని బిజీ షెడ్యూల్ ఉంటుందా? అంటే ఒక జడ్జి అంటే అఫ్కోర్స్ ఈజ్ హైకోర్టు జడ్జి కంటే సూపర్ పవర్స్ ఉంటాయి. అయినంత మాత్రాన ఈ డిలే టాక్టిక్స్ ఏమనుకోవాలి? దీని టాక్టిక్స్ అనుకోవాలన్నా లేకపోతే తనకు క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఉంది. స్పీకర్ టేబుల్ మీద ఉందా లేదా కూడా వాళ్ళు స్పీకర్ వాళ్ళు సెక్రటరీ వాళ్ళు చెప్పింది ఏంటంటే అన్ని మా దగ్గర రావాలని, ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత మాకు వస్తుంది, మా దగ్గర లేదు. స్పీకర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకుంటే మా దగ్గరకు వస్తుంది అని అన్నారు. సో లెటర్ వచ్చిందా లేదా అనేది క్లారిటీ లేదు. ఇంతకుముందు మీ చర్చలనే గవర్నర్ సీరియస్గా టార్గెట్ చేసినప్పుడు మీరు అన్నారు గవర్నర్ ఆ స్థాయిలో మీరు చేయొచ్చు అని. అంటే ఎవరైనా సరే రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే తను క్రైమ్ చేసినట్టుగానే అనుకోవాలి. ఈరోజు స్పీకర్ కూడా తన పిఏ దగ్గర ఉంది ఏమన్నా చెప్పమనండి, లేకపోతే ఆయనకు అందిందో లేదు. దయాకరు ఈ విషయంలో ఒక ఆలోచన చేయాల్సింది ఏంటంటే, అది క్రైమ్ అని అనడం కాదు, లెటరు స్పీకర్ దగ్గర ఉండవచ్చు, ఉందో లేదో అని సెక్రటేరియట్ చెప్తుంటే, మరి ఇప్పుడు మనం దాన్ని స్పీకర్ దగ్గర లేదు అని చెప్పేసి నిర్ధారించి మనకల్లా మనమే క్రైమ్ అవుతుంది. లేదంట ఆయన బయట పెట్టాలి. మరి నేను యాజ్ ఏ ఎనలిస్ట్ గా నేను ఏం చేస్తా, లేదు ఆయన దగ్గర స్పీకర్ దగ్గర కూడా లేదు, ఈయన ఉత్తదే రాజీనామా చేసి గాలిలో వేసిండు, స్పీకర్ కి అందలేదు అంట. నేను ఒక దారిలో పోయే దానయ్యను. మీ కాంగ్రెస్ వాళ్ళు అదే అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అదే అంటున్నారు. దారిన పోయే దానయ్యలు మాట్లాడేదానికి అపోజిషన్ మాట్లాడేదానికి తేడా ఉండాలి. దారిలో పోయే ఆర్టీఏ చట్టం ప్రకారం, ఆర్టీఏ ద్వారా తీసుకున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమంటున్నాను నేను, ఆర్టీఏ చట్టం ప్రకారంగా స్పీకర్ దగ్గర ఉన్నది అని నేను అంటున్నాను. ఉన్నదో ఏమో అంటుంది, వారేమంటారు లేదు మ్యానిపులేట్ చేస్తారని వారంటారు. బలవంతమైనటువంటి ఇప్పుడు అజంప్షన్స్ ప్రిజంప్షన్స్ తోటి మనం ఏ అంశానన్నా నిర్ధారించగలమా? ఇప్పుడు స్పీకర్ ఉన్నాడు, ఈ సుప్రీం
ఇగో ఆయన కల్లా ఆయన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. విపక్షంగా హౌస్ లో అడిగే హక్కు ఉన్నది, ఒక కామన్ మెన్ గా కూడా ఈ రోజు మిమ్మల్ని మేము నిలదీసే హక్కు ఉంది. ఈ రెండింటిని కూడా అంటే కూడా మీరు ఇప్పటి వరకు స్పీకర్ దగ్గర ఉంటే, ఒకవేళ కనుక మీ పార్టీ ప్రతిష్టగా అనుకుంటే ఈ రోజు రేపో స్పీకర్ ఒక ప్రకటన చేయండి, ముఖ్యమంత్రి గారని చెప్పండి, మీరని చెప్పండి. స్పీకర్ ఆఫీస్ నుంచి ఏమైనా ప్రకటన వస్తుంది చెయ్యాలి. ఆర్టీఏ యాక్ట్కి లెజిస్లేటివ్ సెక్రటరీకి ఇచ్చిండ్రు. క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ రెసిగ్నేషన్ లెటర్ అందిందా లేదా అంటే, లేదు మాకు తెలియదు, అసలు మాకు అందలేదు, మా దగ్గర లేదు లెటర్ అన్నాడు. బట్ నౌ ద స్పీకర్ హ్యాస్ టు క్లారిఫై. ఎందుకంటే స్పీకర్ దగ్గర నిజంగా వచ్చిందా లెటర్ లేదా, కానీ ఇవన్నీ అవసరం కూడా లేదు. జనరల్లీ వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎమ్మెల్యేస్ ఆర్ లా మేకర్స్. ఇవన్నీ ఇంత రాద్దంతా అవసరం లేదు. డెఫినెట్ ఒక పార్టీ సిద్ధాంతాన్ని కట్టుబడి నువ్వు ఎలక్ట్ అయినప్పుడు, టికెట్ మీద ఎలక్ట్ అయినప్పుడు, వన్స్ యూఆర్ లివింగ్ దట్ పార్టీ యూ షుడ్ ఇమీడియట్లీ రిజైన్. ఊరికి ఆర్గ్యుమెంట్ పెట్టుకొని బదులు ఆ విషయానికి తలసాని చాలా క్లారిటీ అన్ని వేదికల మీద చెప్తున్నా. మా ఇంటర్వ్యూలో నేను ఇచ్చేసాను, నేను రాజీనామా చేశాను, స్పీకర్ రాజీనామా చేశాను, స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు, ఆయన ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు రెడీగా ఉన్నాను అంటున్నారు. ఇప్పుడు మొదటి నుంచి ఆర్గ్యుమెంట్ అదే ఉంది కదా. ఒక స్పీకర్ చెప్పలేదేమో కానీ మంత్రులు అంటే ప్రధాన బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నారు కదా, ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళు కదా వాళ్ళు. మంత్రులందరూ దాదాపు ప్రశ్నలు అనేక చోట్ల విలేకరుల నుంచి, ప్రతిపక్షాల నుంచి ఈ అనేక సార్లు వచ్చిన విలేకరుల నుంచి అడిగిన సమాధానాలకు కూడా ఇట్ ఈస్ విత్ స్పీకర్ అని చెప్పిండ్రు చాలా సార్లు. అంటే వాళ్ళందరూ ప్రభుత్వంలో భాగస్వామ్యం కదా వాళ్ళది. అందుకని ఈ రోజున అది బయటికి టెక్నికల్గా మాత్రమే నిర్ధారితం కావాల్సింది, కానీ బయటకైతే పొక్కిపోయింది అసలు స్పీకర్ దగ్గర రాజీనామా లేదని. వీళ్ళు ఏ రకంగా మేనేజ్ చేసుకుంటారేమో రేపు ప్రభుత్వంలో అన్ని వాళ్లే కాబట్టి వాళ్ళు అన్నమాట కట్టుబడి ఉండటానికి ఏదో రాజీనామా పత్రాన్ని సృష్టించి ఆడబెడతారేమో, కానీ ప్రజల ముందు మాత్రం బదనాం అయిపోయింది మాత్రం ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటంటే అసలు వీళ్ళు అంత పెద్ద ఎత్తున ఇతర పార్టీలని చేర్చుకొని అసలు మీ ఇక్కడ ఉన్నదే గులాబీ జెండా, ఇంకో జెండానే లేదు ఇక్కడ. ముఖ్యంగా హైదరాబాద్లో జిహెచ్ఎంసీ విషయానికి వస్తే ఈడ ఉండే పార్టీలు రెండు, టీఆర్ఎస్ తర్వాత ఎంఐఎం అని అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. మరి అటువంటిప్పుడు మీకు ఎందుకు ధైర్యం లేదు, మీకు ఎందుకు దమ్ము లేదు, ఆ రిజైన్ చేసి మళ్ళీ పోటీకి వెళ్ళడానికి ఎందుకు ధైర్యం లేదు మీకని మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజున రిజైన్ చేయడానికి ఇంత సమయం కావాలన్నా మీకు గతంలో ఎప్పుడైనా జరిగింది? ధైర్యం లేదు, మీరు ఎందుకు ఇట్లా దేశానికి వ్యవస్థకి ఒక ప్రశ్నగా తెలవాల్సింది ఏంటంటే, జిహెచ్ఎంసీ కంటే ముందు కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు అయినాయి, దాంట్లో రిజల్ట్ చూసినాము. సరే హైదరాబాద్ కూడా ఎంతో దూరం ఉండదు, అది కూడా చూస్తాము. కానీ ఇక్కడ గమనించాల్సి వినండి, నేను చెప్పేది మీరు వినండి ముందు. రెండోది ఏమిటంటే, ఇక్కడ ఈరోజు మంత్రులకు శాసనసభ వ్యవహారాలకు స్పీకర్కు సంబంధించిన వ్యవహారాలకు సంబంధం లేదు. స్పీకర్ ఈజ్ ఇండిపెండెంట్. అంచేత మనం స్పీకర్కు సంబంధించినటువంటి వాటి అన్ని అంశాలకు సంబంధించి మంత్రుల నోళ్ళ నుంచి వచ్చింది కాబట్టి, మంత్రులు చెప్పాల్సి ఉండే కాబట్టి, మంత్రులకు జవాబుదారీతనం ఉంటుంది అని చెప్పేసి మనం ఊహించుకొని అధికార పార్టీలో గెలిచినటువంటి అధికార పార్టీకి రాజీనామా చేసిన తర్వాతనే స్పీకర్ చైర్లో కూర్చుంటున్నటువంటి పరిస్థితి మనం గమనించాలి. అంచేత అది కాదు, ఇది ఏది ఏమైనా సరే రాజీనామాకు సంబంధించిన అంశము స్పీకర్ పరిధిలో ఉంది. స్పీకర్ పరిధిలో తేలాల్సింది. ఏ జ్యుడిషియరీకి కూడా సంబంధం లేదు. ఎస్, ఆల్ ఎమ్మెల్యేస్, లెజిస్లేచర్, అసెంబ్లీ ఇట్ సెల్ఫ్ ఏ లా మేకింగ్ బాడీ, దానికాడ ఎవరం కాదనిలేము. కానీ ఈ రకమైన ట్రెండ్స్ అన్నింటినీ కూడా చూడాలి, చూసి వీటన్నిటిని పరిశీలించాలి. నీతి, నిజాయితీ, నైతిక విలువలు అని అంటే ఉద్యమ పార్టీ అధికార పార్టీకి వచ్చిన తర్వాత అనేక రకాల మనుషులు, అనేక రకాల వ్యక్తులు, అనేక రకాల అవసరాలు వస్తున్నాయి. ఈ అవసరాలకు సంబంధించి కూడా వీటి తగ్గట్టుగానే కేసీఆర్ గారు ఖచ్చితంగా పరిపాలన చేస్తాడు. ఆ రకమైన క్రమంలోనే సాగుతుంది. గౌరీ గారు, భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీపడి అభివృద్ధి చెందుతుందని ఒక పేరు, రెండు అందులో కొత్తగా ఏర్పడేటువంటి తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్టు కూడా ఓవరాల్ ఆత్మహత్యల విషయంలో 5వ స్థానంలో ఉన్నాం. అందులో రైతుల విషయానికి వస్తే 2nd ప్లేస్కి వచ్చేసింది. 1 year అయింది తెలంగాణ ఏర్పడి, కానీ ఏం తగ్గలేదు. ఇట్లా చూస్తున్నాయి. డెఫినెట్లీ మనకి అంటే రికరింగ్ మనకు ఈ డ్రౌట్స్ తోటి చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది మన తెలంగాణ, పర్టికులర్ ఫార్మర్స్ కమ్యూనిటీ. సూసైడ్స్లో అంటే వై వీఆర్ హైయెస్ట్ సూసైడ్స్ అంటే బేసికలీ ఐటీ హబ్ వచ్చి నుంచి సూసైడ్స్ ఎక్కువైపోయింది మనకు. మీకు చూసే చాలామంది ఆల్మోస్ట్ ఎవ్రీ అపార్ట్ ఫ్రమ్ ద
మ్యారేజ్ ప్రాబ్లమ్స్ కానీ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ కాకుండా హరాస్మెంట్ కేసెస్, డౌరీ హరాస్మెంట్ అవి వదిలేసి మీకు మ్యాక్సిమం స్ట్రెస్లో ఉన్న వాళ్ళంటే ఐటీ ఎంప్లాయీస్ తోటి మీరు ఆల్మోస్ట్ చూడండి ఎవ్రీ సెకండ్ డే యూ ఫైండ్ వన్ ఐటీ ఎంప్లాయీ కమిటింగ్ సూసైడ్. అంటే స్ట్రెస్ లెవెల్లో వాళ్ళకి మంచి యాస్పిరేషన్స్ ఉంటాయి, వాళ్ళకి హై జాబ్స్ ఉండాలని ఉంటుంది, లేకపోతే జాబ్స్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు చాలా డిప్రెషన్లో వస్తారు. అంటే ఆ జాబ్ నుంచి మళ్ళీ వేరే జాబ్ పోవాలంటే కూడా కాదు, ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేసుకుని ఆ ఇన్కమ్ ఆ శాలరీస్ చూసాక వేరే జాబ్ పోవాలంటే అది వాళ్ళకు ఒక రకమైన డిప్రెషన్లో పోతా ఉన్నారు. అండ్ దిస్ హ్యాపెనింగ్ ఐటీ సెక్టర్లో చాలా ఉంది. రైట్. జనరల్ మళ్ళీ నెక్స్ట్ వెళ్దాం. మన ఫార్మర్స్ విషయానికి వచ్చినట్టు ఎందుకంటే మన పొలిటీషియన్స్ ఉంటారు తెలంగాణలో బేసిక్గా ఏంటంటే వీఆర్ స్టిల్ డిపెండెంట్ ఆన్ గ్రౌండ్ వాటర్. మనకు కెనాల్స్ లేవు, ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేవు. ఒక్క మాట ఇప్పుడే ఇప్పుడు లేటెస్ట్గా చూస్తూ ఉంటుంటే మనకి June 1 నుంచి ఇప్పటి వరకు అంటే అంటే నిజంగా టెక్నికల్లీ అని అంటే నార్మల్గానే రెయిన్ఫాల్ అని ఉంది మనకి టెక్నికల్గా చూస్తూ ఉంటుంటే, బికాజ్ యావరేజ్గా రెయిన్ఫాల్ అంతా క్యాల్కులేట్ చేస్తూ ఉంటుంది. బట్ చాలా చోట్ల మనకి ఏంటంటే ఫార్మర్ ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. వేసిన పంటలన్నీ పాడైపోతూ ఉన్నాయి, వేసిన పంటలన్నీ ఇదైపోతున్నాయి, ఎండకి ఎండిపోతూ ఉన్నాయి. దాంతో ఏంటంటే బోర్వెల్ మీద డిపెండ్ అయి ఉన్నారు. మన దగ్గర కెనాల్ సిస్టమ్ లేదు మన దగ్గర, పర్టికులర్ తెలంగాణ చాలా తక్కువ కెనాల్ సిస్టమ్. ఆ బోర్వెల్ డిపెండెంట్ అయితే ఏమవుతుంది మనకి వాటర్ లెవెల్ కూడా సింక్ అవుతూ ఉంది. ఇప్పుడు చాలా చోట్ల బోర్వెల్ లెవెల్ చాలా పడిపోయినాయి. అయితే ఒక్కసారి ఒక క్రాప్ ఒక 20,000 30,000 పెట్టి ఖర్చు పెట్టేసి ఒకసారి పంట వేసింది అనుకో, సడన్గా అది మొత్తం ఎండిపోయిందనంటే వాడికి ఎంత లాసు. వాళ్ళు ఏంటంటే బ్యాంక్స్ నుంచి తేవాలంటే అంత ఈజీగా కాదు, బ్యాంక్లో చుట్టూ తిరగాలి. వీళ్ళంటే ప్రైవేట్ వడ్డీల దగ్గర వడ్డీ వ్యాపారస్తుల దగ్గర తెస్తారు లోన్. ఆ ప్రెషర్ తట్టుకోలేకుంటే ఇమీడియట్లీ ఇంకోటి డిమాండ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఒకటి అపార్ట్ ఫ్రమ్ ది మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కూడా చాలా తేడా వచ్చేస్తుంది, లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది. మనకు రైతు ఇన్కమ్ పెరగట్లేదు కానీ వాళ్ళ పిల్లల ప్రతి ఒక్క రైతుకి ఏంటి అని అంటే మన కొడుకులు మంచి స్కూళ్ళలో చదవాలి, హై స్టాండ్ మంచి ఇంజనీరింగ్ కాలేజ్ చదవాలి అని చూస్తారు. వాడు సప్పో చేసి ఏదో తెచ్చి పెడతారు. ఒక్క పంట నాశనమైనట్టు మొత్తం రోడ్ మీదకి వచ్చేస్తారు. అండ్ దిస్ ఈస్ బీయింగ్ ఏ రికరింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకోటి డిమాండ్స్ కూడా ఎక్కువ అవుతుంది పెరిగిన పిల్లలకు కూడా, ముందట్లాగా లేదు. ఇప్పుడు అంతే సెల్ ఫోన్, ఐఫోన్స్, అది ఇది అని కొన్ని ఇప్పియాలని అంటారు. ఆ రైతు ఏం చేస్తారు, పేరెంట్స్ కూడా ఏంటంటే ఆ ప్రెషర్లో వచ్చేసి నా అబ్బాయికి అమ్మాయికి ఏమైనా ఇప్పియాలి కదా అని ఉంటుంది. అది లాస్ట్ డిప్రెషన్లో పోయి సూసైడ్స్ అవుతాం. దయాకర్ గారు, ఒకటి అంటే ఈ మరణాలకు పూర్తి ప్రభుత్వాన్ని అనేది కూడా కాకుండా కొంత వాతావరణ పరిస్థితులు కూడా. ఇప్పుడు మనకు 3 పంటలు పోయినాయి, ఖరీఫ్ పోయింది, రబీ పోయింది, మళ్ళీ ఖరీఫ్. మీరు గత ఏడాది చూస్తే కూడా సేమ్ పరిస్థితి. గత ఏడాది కూడా అదే పోయిన ఖరీఫ్ నుంచి ప్రభుత్వం వచ్చిన కాంచి అంటున్నా. ఇప్పుడు ఆగస్టు 9 కనుక దాటితే ఈ తరి అనేది పోతుంది, ఇక మీరు పంటలు వేసుకునే కాలం పోయే అవకాశం ఉంది. మనం ముందు వానలు పడడం వల్ల ఏమైందంటే ఈ విత్తనాలు అందించే ప్రయత్నం గవర్నమెంట్ చేస్తుందో చేయదో, యూరియా అందియగలుగుతుందో లేదో అనే అటు ఆలోచనలు పోయినప్పటికీ కూడా అది ఎంతో కాలం లేదు, మళ్ళీ ఎండాకాలం తరహానే రావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో ఆత్మహత్యలకు ఇక మనం నిరంతరం చెప్పుకున్నట్టుగా వాటర్ అనేది ఒక పెద్ద సమస్యగా మారిన పరిస్థితున్నది. అటు మహారాష్ట్ర నుంచి మొదలు పెడితే విదర్భ, అటు ఏదైతే ఈ డక్కన్ ప్లేట్కి ఆనుకొని ఉన్న ఏదైతే ఉందో అక్కడ వాటర్ రిసోర్సెస్ లేకపోవడం, క్యానలైజేషన్ జరగలేదు. ప్రభుత్వాల వివక్ష అనేది నీళ్లు నిధులు నియామకాల వల్లనే తెలంగాణ మూమెంట్ బిల్డప్ అయింది. ఈరోజు వాటర్ కొరకు మనం ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా రైతుల ఆత్మహత్యలకు సంబంధించి ఒక భరోసా ఇచ్చే పూర్తి స్థాయి కార్యాచరణ ప్రభుత్వానికి లేదు అనేది నా విమర్శ. అది కనుక జరిగి ఉంటే ఇంకా ఆత్మహత్యలకు అవకాశం లేకపోతుంది. ఈ మధ్యనే ప్రైవేట్ రుణాలు మళ్ళీ మొదలైంది. బ్యాంకు రుణాలు, ఈ రుణమాఫీ వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి. కొంతమందికి రుణమాఫీ కావడం, వడ్డీ కాకపోవడం వల్ల కొంతమంది కాని పరిస్థితుల్లో మళ్ళీ ప్రైవేట్ అప్పులకు పోతున్నారు. నేనేమంటున్నా అంటే ఈ వ్యవసాయానికి సంబంధించి ఒక పూర్తి స్థాయి నిర్దిష్టమైన కార్యాచరణ ప్రకటించి ఈ రకంగా మీరు చేస్తే మీకు ఆత్మహత్యలు జరగదు, అప్పుల్లో పడరనే భరోసా కనుక ప్రభుత్వం ఇచ్చి ఉంటే. ఇంతకుముందు మనం ఎన్నోసార్లు మనం రాజకీయ ప్రకటనలు చేసిన ఒక రైతు చచ్చిన కాడికి పోయి నేను ఇది చేస్తా అది చేస్తా చెప్పు అని సావడం ఎందుకని. ఇప్పుడు నిన్నగా ప్రత్యూష సమస్య ఉంది, పోయి అలాంటి నిర్భాగ్యులకు ఒక అవకాశం ఇచ్చినట్టుంటుంది. మనం పెడితే ఎవడైనా కూడా సమాజంలో అండ ఆదరవు లేని వాళ్ళకి ప్రభుత్వం ఉందని ఒక భరోసా కల్పించే ప్రయత్నం కనుక రైతుల వైపు కూడా చేసి ఉంటే ఇంకా కొంచెం మంచి జరిగేది. ముఖ్యంగా రైతుల్లో క్లారిటీ ఇస్తారు ఈ రిపోర్ట్, ఈ సర్వే వాళ్ళు. ఈ సర్వే కంప్లీట్ 2014 సంబంధించి జనవరి నుంచి డిసెంబర్ వరకు. అదే 14 ప్రిసీడింగ్స్ కూడా ఉంటాయి. నేను అందుకనే తెలంగాణ ప్రభుత్వం మీదనే ఊరికనే విమర్శలు చేయాలనేది కాకుండా మనం వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఒక కూలంకుషమైన అధ్యయనం చేయాలి. ఇక్కడ నిజంగా సారీ టు సే, ఎందుకంటే ఈ తెలంగాణ ప్రభుత్వం మీద ఊరికే విమర్శలు చేయడం కాదు కానీ
ఈ వ్యవసాయ రంగం పూర్వాపరాలు తెలంగాణ ప్రభుత్వానికి తెలుసు. ఉద్యమ కాలంలో మనం తెలంగాణ వ్యవసాయ రంగం ఎంత దెబ్బతిన్నది అనేది ప్రతి చోట చెప్పగలిగినాము. అంటే మనం అర్థం చేసుకున్నాము, మనకు అవగాహన ఉంది, దీన్ని ఎట్లా బాగా చేయాలి అనే ఒక లక్ష్యం ఉంది ఆ రోజున. కాబట్టి ఇవాళ నాకు రెండే ప్రధాన కారణాలు అవపడతా ఉన్నాయి. ఒకటి, రైతులకు లేనిపోని హామీలు గుప్పించి ఒక భ్రమ కల్పించి అధికారంలోకి వచ్చే ముందు ఆ భ్రమ కల్పించటం వల్లనే తర్వాత దిక్కుదోచక రైతు గెలిచిన తర్వాత మాకేదో జరుగుతుంది, రుణమాఫీ అయిపోతుంది, కొత్త రుణాలు ఎత్తుకోవచ్చు అని అనుకున్నారు రైతులు. అక్కడ రుణమాఫీ కాలేదు. తర్వాత పావు భాగం అని చెప్పిండ్రు. ఎప్పుడు చెప్పిండ్రు? డిసెంబర్లో చెప్పిండ్రు. అప్పటికే సాగు జరిగింది, అప్పులు తెచ్చుకున్నారు. చిన్న వ్యాపారస్తుల దగ్గర వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోతా ఉన్నాయి. బ్యాంకర్లు ఎట్లా వ్యవహరిస్తారు? ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉంటాయి తప్పితే ప్రభుత్వం నుంచి డైరెక్షన్స్ ఒకలాగా వాళ్ళని ఒత్తిడి చేయటమో, లేకపోతే మీరు ఈ కన్సార్టియం ఏదైతే ఉందో ఈ 2 ఏళ్ళు మాకు సహకరించాలి, తొలిగా ఏర్పడిన ప్రభుత్వం ఇది, మేము చూస్తాము, మీకు మళ్ళీ నాబార్డు నుంచి రుణాలు కానీ తీసుకొచ్చి మీకు అడ్జస్ట్ చేస్తామని ప్రభుత్వం ఒక డైరెక్షన్స్ ఇస్తే ఆ రకంగా జరగలేదు. రెండో విషయం, నిజంగానే ప్రకృతి వైపరీత్యం వల్ల అట్లా అప్పులు తెచ్చిన రైతు కూడా అంత కష్టపడడానికి అంత ఇన్నాళ్ళు చేసినాం, కొద్ది రోజు ఇంకా కొన్నాళ్ళు నెట్టుకోలేమా అనే పరిస్థితిలో సాగు చేసిన పంటలు ఈరోజు ఎండిపోతున్న పరిస్థితుల్లో జరుగుతున్న ఆత్మహత్యలు. అయితే ఈ రోజు కూడా ఈ పూర్వాపరాలు వ్యవసాయ రంగ నష్టాలు పూర్వాపరాలు అయితేంది, ప్రభుత్వం ఏర్పడ్డ ఉద్యమ నేపథ్యం అయితేంది, హామీల నేపథ్యం అయితేంది, ఇవన్నీ చూసుకొని ఈ రోజు కూడా గవర్నమెంట్ ప్రభుత్వం స్పందిస్తలేదు రైతు ఆత్మహత్యల పట్ల. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఒక భరోసా కల్పిస్తే నిజంగా ఈ తెలంగాణ సమాజము కృతజ్ఞతగా ఉంటది. ఈ రోజున పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఏ పార్టీని కూడా దగ్గరకు రానియరు. విషయాన్ని ఇక్కడ సంగపన్న, ఇది ఎవరికో సంబంధించినటువంటి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం వల్ల మాత్రమే రైతాంగం నష్టపోతున్నారు, రైతులు ఇబ్బంది పడతలేరు అనేది అందరం అంగీకరించాల్సిన అంశం. ఇక్కడ గమనించాల్సింది ఏమనంటే, దేశానికి స్వతంత్రం వచ్చి 6 దశాబ్దాలు అయిపోయింది, కానీ పరిస్థితి ఏంటి? జై జవాన్ జై కిసాన్ ఎక్కడ పోయిండు? ఈరోజు మనం గమనిస్తే ఒక్కసారి అతివృష్టి అనావృష్టి ఈ రెండింటితోటే రైతు నాశనం అవుతున్నాడు. అతివృష్టితో నాశనమైనసారి అనావృష్టితో మరొక భాగంగా పోతున్నాడు. ఈ అతివృష్టిని మనం ఆపలేం, కానీ అనావృష్టిని ఆపగలం. ఎట్లా ఆపగలం అంటే, ఈరోజు గోదావరి ఆల్రెడీ పొంగిపోయి బంగాళాఖాతంలో కలిసింది. ప్రతిసారి కృష్ణనో గోదావరి మన తెలంగాణ గురించి ఆలోచించినప్పుడు ఏదో ఒకటి ముందెళ్ళిపోతుంది. మనకు నీళ్ళు అన్నీ ఎక్కడ ఉన్నాయి? కింద ఉన్నాయి, డౌన్లో ఉన్నాయి. ఆ డౌన్లో నీళ్లను అప్పుకు తీసుకురావడానికి కావాల్సినటువంటి మెకనైజేషన్కు ప్రాజెక్టులు తయారు కాలేదు. దానివల్ల మాత్రమే తెలంగాణ రైతులు అల్లాడుతున్నారు, ప్రాజెక్టు లేకపోవడం వల్ల, అతివృష్టి అనావృష్టి వల్ల. రెండోది ఏమిటంటే, ఇక్కడ గమనించాల్సింది మార్కెట్ దోపిడీ. అంతో ఇంతో కష్టపడి పండించుకొస్తే వాడి పంటకు గిట్టుబాటు ధర రాదే. పైగా వాడి ధర నిర్ణయించేది ప్రభుత్వమే. వాడికి అమ్మాల్సింది వాడే నిర్ణయిస్తాడు, రైతు కొనాల్సింది, రైతు అమ్మాల్సింది, రెండింటినీ మధ్యదళాన్ని నిర్ణయిస్తున్నాడు ప్రభుత్వంతో సంబంధం లేకుండా. ఇది ఒక కేసీఆర్కే సంబంధం అనుకుందామా? ఒక కేసీఆర్ సంవత్సరాలు చేసినటువంటి నిర్వాహకం అని అనుకుందామా? ఒక మాట, నేను అటువైపు నేను అటువైపు కాదు నేను మాట్లాడేది. రెండోది ఏమనంటే, ఈరోజు మార్కెట్ దోపిడీ అరికట్టాల, ఖచ్చితంగా ఇది ప్రభుత్వం బాధ్యత, ఇది చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. దీంతో ఇంకా ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, భరోసా ఇవ్వాలంటే ఏం చేయాలా? ఈరోజు నేను మోటార్ సైకిల్ తీసుకుంటున్నానండి మీ షోరూమ్ నుంచి, బయటికి వెళ్తానికి దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది, బయటికి వెళ్ళిపోతున్నా. నీ విత్తనాలు మొత్తం ఇప్పుడు రైతులు తయారు చేసుకునే విత్తనాలు కావు, నీ సీడ్ ఫ్యాక్టరీ నుంచి నాకు విత్తనాలు ఇస్తున్నావు. ప్రతి ప్యాకెట్ రైతు విత్తనాలు తీసుకుపోయిన ప్రతి రైతుకు ఇన్సూరెన్స్ చేసేటువంటి వ్యవస్థను తయారు చేయగలిగినటువంటి దమ్మున్నటువంటి పాలకులు కావాలి. అప్పుడు మాత్రం అది ఎవరు చేయాలా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పార్లమెంట్లో చేయాలా. కానీ మరి ఇన్సూరెన్స్ కంపెనీలు వస్తాయంటే రావు. ఈరోజు ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ బయట దేశాల వాళ్ళంతా వచ్చి నీ కాడ పెట్టుబడి ఎందుకు పెడుతున్నారు? అబ్బా ఎంతైనా దోసుకోవచ్చు, లాభాలు వస్తున్నాయని. కానీ ఇదంతా పెట్టిన తర్వాత లాభాలు రావు. ఖచ్చితంగా వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం గమనిస్తే అత్యంత బాధాకరమైనది, ప్రతి అప్పు తీసుకున్న రైతు ఇన్సూర్ చేసినటువంటి అమౌంట్ కోట్లల్లో అక్యుములేట్ అయి ఉంది బ్యాంకులలో. ఎవరికన్నా సోయుందా? దీనికోసం ఎవడన్నా మాట్లాడుతున్నాడా? ఇయర్స్ టుగెదర్, ఒక సంవత్సరం కాదు, దీనికోసం మాట్లాడడానికి ఎవడూ చేతనవుతలేదు. రోడ్డు రాగానే రైతు వెన్నుముక, రైతే రాదని చెప్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఇంకోటి ఉంది,
మనము ఇన్సూరెన్స్తో పాటు కేంద్ర ప్రభుత్వం చేయాల్సిందంటే రుణాలను సరళీకరించడం కోసం. ఎందుకండి 15 కోట్ల పైచిలుకున్నటువంటి రైతులు భారతదేశంలో దాదాపుగా 13 కోట్లు సన్న చిన్న రైతులు ఉన్నారు. ఈ సన్న చిన్న రైతుల్ని ఆదుకోవడం కోసం ఏ ప్రభుత్వం అయినా సరే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానీ క్లియర్ కట్ చర్యలు తీసుకోవాలా. ఇది మేము మా పార్ట్ మేము చేస్తున్నాము, రైతు భరోసాగా ఇది మీ పార్ట్ మీరు చేయండి అనండి. ఈరోజు తెలంగాణలో అత్యధికం చచ్చిపోవచ్చు కాక. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి? ఈ సోషల్ సెక్యూరిటీ లేదు రైతుకు. సోషల్ సెక్యూరిటీ ఉంటే సావడు. సోషల్ సెక్యూరిటీ మీన్స్ ఈరోజు ఆసరా ఉంది, ఆసరా కొంత సోషల్ సెక్యూరిటీ ఆ ముసలోళ్ళ వరకు. అటువంటి సోషల్ సెక్యూరిటీ కావాలా విద్య విషయంలో, వైద్యం విషయంలో, ఉపాధి విషయంలో. ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల మాత్రమే రైతు వ్యవసాయం చేస్తున్నారు. స్టార్టింగ్ లో గౌరీశంకర్ గారు ఒక విషయం ప్రస్తావించారు, ఖర్చులు పెరిగిపోయినాయి, పిల్లల చదువులు కావచ్చు, అన్ని కావచ్చు. ఒక నిజంగానే ఇంజనీరింగ్ ఒక రైతు కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు అంటే వాడు అప్పులు చేసి ఇదే పొలాన్ని నమ్ముకొని తెచ్చి పెడుతున్నాడు కదా. ఒక ఇంజనీరింగ్ చదువు నిజంగా చాలా తక్కువ లేకపోతే ఫ్రీగా వచ్చేటట్టుంటే రైతుకు ఆ ప్రెజర్ ఉండదు కదా. అట్లాంటి అన్ని అంశాలు, వైద్యం కావచ్చు, మీరు అన్నటువంటి వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, ఈ అన్ని అంశాల మీద నిజంగా రైతుకి భారం పడకపోతే ఒకసారి కాదు 2 సంవత్సరాలు పంట రాకపోయినా కూడా ధైర్యంగా ఉంటాడు. నిన్న ఒక ఎన్ఆర్ఐ మిత్రుడు బాగా సంపాదించుకుంటున్నాడు, ఎన్ఆర్ఐగా ఉంటున్నాడు. ఆయన చెప్పినటువంటి కంపారిజన్ ఒకటే మాటలు మీకు చెప్తాను. వాళ్ళ మిత్రుడు, ఆంధ్రాకు సంబంధించిన మిత్రుడు కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటే ఒక అరగుంట అమ్మితే ఆయనకు అడ్మిషన్ క్యాపిటేషన్ ఫీజు కట్టిండట. వీళ్ళ నాన్న మాత్రం 9 ఎకరాలు అమ్మితే కట్టిండట. అంటే తెలంగాణ బీడు భూములకు ఏ రకమైనటువంటి ధర ఉంది, ఆంధ్ర భూములకు ఏ రకమైన ధర ఉంది కంపేర్ చేసి చెప్తున్నాడు. అరదు చాలా విషయాలు తెలంగాణ విషయానికి వస్తే మనము తెలంగాణ కంటే కేంద్రం ఏం చేయాలి చెప్పారు. మొన్న అతివృష్టి జరిగి పంటలు నష్టపోయినప్పుడు వడగళ్ళ లేదు మొన్న ఎండాకాలంలో మొత్తం జరిగితే కేంద్రం నుంచి 3 మంత్రులు వచ్చి మొత్తం తిరిగి నివేదికలు పంపండి అని రాష్ట్ర ప్రభుత్వం పదే అకాల వర్షాల వల్ల పదే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ఇది గతంలో 50% పంట నష్టపోతేనే పరిహారం ఇచ్చేది, ఇప్పుడు 30% నష్టపోయినా సరే పూర్తి పరిహారం ఇస్తాము అని కేంద్ర ప్రభుత్వం ఒక గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. మొత్తం రైతు ఆత్మహత్య, రైతు ఏ కారణంగా చనిపోయినా సరే ఇదివరకు 1.5 లక్షలు ఇచ్చేది, ఇప్పుడు 5 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అసలు ఇక్కడ నుంచి నివేదికలు పోవే పంట నష్టం గురించి, కావాల్సిన సహాయం గురించి అని పదే కేంద్ర మంత్రులు చెప్పడం కూడా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలంటారు. ఇప్పుడు అసలు మన రాష్ట్రానికి సంబంధించి నేను యాడింగ్ ఇస్తా ఉండండి మీకోసం. గవర్నమెంట్ మన గవర్నమెంట్ కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా కానీ ప్రజలందరూ మనము ప్రజలు పార్టీ వాళ్ళది కాదు ప్రజలు. అయితే మోడీ గారు ఒక ప్రతిపాదన తీసుకొచ్చినాడు. ఏంటంటే ప్రతి విలేజ్ను ఒక యూనిట్గా తీసుకొచ్చి వ్యవసాయానికి సంబంధించిన ఇన్సూరెన్స్ పెడితే బాగుంటుందని ఒక ప్రతిపాదన తెచ్చినాడు. ఆ ప్రతిపాదనను కనుక ఓవర్కమ్ అయ్యి దాన్ని ఇంప్లిమెంటేషన్ తీసుకొస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్. అది చేయగలిగారు. ఆ పాపం పార్టీని చెప్పలేకపోతే మేము కూడా చెప్పలేని నోముల నరసింహ గారు చెప్పిండ్రు గతానుభవాన్ని బట్టి. నేనేమంటున్నానంటే ఈ బల్వన్ మరణాల్లో రైతులది స్పెసిఫిక్ ఇష్యూ. ఇది ఈ ఇష్యూను సెన్సిటైజ్ చేయడానికి ఇప్పుడు ఈ జాతీయ నేర గణనాంక సంస్థ ఇచ్చిన వాటి గురించి చర్చ పెట్టుకుంటున్నాం. కానీ ఇప్పుడు మనకి ఎందుకు రైతుకు సెక్యూర్ ఉంటుంది భరోసా అన్న దగ్గర, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు కంప్లీట్కి దగ్గర ఉన్న ప్రాజెక్టులను కనుక మీరు ప్రయారిటీగా తీసుకొని ఉండి ఇదేదో ఆ కాళేశ్వరం ఇవన్నీ కాకుండా అవి ఒక 45 లక్షల ఎకరాలు సాగొస్తాయని ఒక భరోసా కనుక ఉంటే రైతు కారే నీళ్ళు వస్తాయని ఒక ఆశ ఉంటుండే. నేనేమంటున్నా, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కూడా కేంద్రం ఓవరాల్గా తను ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. మీది రైతు అనే అంశం నీది అని చెప్పి ఎస్కేప్ అవుతుంది. అది ఈ రిపోర్ట్లు ఇచ్చింది జాతీయ నేర గణాంక సంస్థ. కానీ ఈ రిపోర్ట్లను బాధ్యత ఎవరు చేస్తుంది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కావట్లేదు, రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే బాధ్యత వహించాల్సిన ప్రధానమైన అంశం. ఆర్థికంగా మనం వెనుకబడిన దేశం కాబట్టి మనం విదేశాలతో పోటీపడి మనం ఈరోజు ఎదగాలనే ఒక ఆలోచనలో భాగంగా ఈరోజు ఆర్థికంగా బలపడాలనే దాంట్లో ఒత్తిడిలో భాగంగా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, బయట ఏమైనా ఇప్పుడు ఒక పేద రైతు అదే స్థాయి విద్యను అందుకోవాలి, ఒక రిచ్ మ్యాన్ అదే స్థాయి. 1 లక్ష రూపాయలు కట్టాలంటే పిల్లగానికి పేద రైతు కూడా అంతే కట్టాలి. అప్పుడు విద్యను వైద్యాన్ని కనుక కనీసం మినిమమైజ్ చేసి కడితే కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గుతుంది. వీడు బతకడానికి నానా యాగీలు పడాల్సి వస్తుంది అది రైతు. మిగతా వాళ్ళేమో భరించగలుగుతుండ్రు, ఎవడైతే ఉద్యోగి కానీ మిగతా వాళ్ళేమో ఆ ఆర్థిక భారాన్ని భరించగలుగుతుండ్రు. అక్యుములేటెడ్ లాసెస్ వల్ల వీడు కొలాప్స్ అవుతున్నాడు. దీన్ని మనం సోషల్ ఈక్విలిబ్రియం అనేది ప్రభుత్వానికి ప్రయర్గా ఉండాలి. ఎప్పుడైతే రైతుకు నీరు అందుతాయి అనేది ఉంటే మనమందరం కూడా బతుకుతున్నాం. రైతు చస్తున్నాడు అని అంటే మనం బతుకుతున్నట్టు కూడా కాదు.
ఈరోజు విదేశాల నుంచి థాయిలాండ్ నుంచి బియ్యము మనకాడ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఆంధ్ర అని అనుకుంటూ థాయిలాండ్ బియ్యము ఇంకో దేశాల బియ్యం తెచ్చి మన రైతును మాత్రం కార్పొరేట్ స్థాయిలో విద్య వైద్యం రెండు కూడా అప్పుడు ఫ్రీగా వచ్చినట్టయితే అలాంటి ప్రైమరీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ రైతు కానీ సగటు మానవుడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ జరుగుతాయో అవి కార్పొరేట్ కాకుండా కనుక మనం మినిమైజ్ చేయగలిగితే సగటు మానవునికి బతుకు భద్రత ఉంటది. ఇప్పుడు ఒకటి రైతుకి ఏవి అవసరం ఉన్నాయి డెఫినెట్గా అందాలి. నాన్న ధరల కరెక్ట్ ధరల అందితే ఇవన్నీ పంచాయతీలు ఉంటాయి. ఫస్ట్ రైతుకు నీళ్లు కావాలి, పవర్ కావాలి, మంచి విత్తనాలు దొరకాలి, పంట మంచి పండింది అనుకో రేపు మార్కెటింగ్ ఉండాలి. లేదు ప్రకృతి గురించి ఏమైనా ఏంటంటే డెఫినెట్గా ఇప్పుడు అన్నట్టు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏంటంటే కమర్షియల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏంటంటే బేసికలీ కమర్షియల్ ఆర్గనైజేషన్స్. వాళ్ళు ఎక్కడ మనకు ప్రీమియం లాభం ఉంటుందో డాక్టర్ దగ్గర పోయినా లేదు మన దగ్గర ఎంప్లాయీ దగ్గర అంటే ఇమీడియట్ గా తీసుకుంటాడు సాలరీ తీసుకోవచ్చు. ఏజెంట్ ఇది బెటర్ ఎందుకంటే ఇది హై రిస్క్ పోర్ట్ఫోలియో కాబట్టి చేయరు వాడు. అందుకే రైతు అది కాదు ఫ్రమ్ ల్యాండ్ నుంచి నీకు మార్కెటింగ్ గ్రౌండ్ లెవెల్ కన్జ్యూమర్ దాకా పోవాలంటే పెద్ద చైన్ లింక్ ఉంటుంది. కన్జ్యూమర్కి దాకా అందే వరకు గుడ్స్ అని మార్కెటింగ్ ఫెసిలిటీ క్రియేట్ చేయాలి. ఒక రైతు పంట టమాటా ఇప్పుడు మనం రీసెంట్లీ చూసాం, మనం టమాటాలు 4 కిలో 6 కిలో రోడ్ల మీద పడేసిపోయినారు. ఎందుకంటే ఏం లాభం ఇంకా చెప్పవాడు పంట చేసుకున్నాక వాడికి వచ్చి అక్కడనే ఏదైనా ఆగ్రో ఇండస్ట్రీ పెట్టుకొని లేకుంటే టమాటా కెచప్ కానీ ఏదైనా యూనిట్ స్టార్ట్ చేసిన అనుకో అక్కడక్కడనే ఏదైనా ఇచ్చేసుకోవచ్చు, మార్కెట్ చేయవచ్చు. ఏంటంటే వాటి అన్నిటితో పాటు ఒకటి ఏంటంటే రైతు ఏ పంట వేసుకోవాలనేది ముందే నిర్ణయించి ధర నిర్ణయించాలి. ఎందుకనంటే ప్రపంచ గమనాన్ని ఆలోచించి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇగో ఈ పంట వేయడం వల్ల ఈ రకమైనటువంటి రేటు మేము ఇంత రేటు ఇస్తామని చెప్పాలా. కానీ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రైతు ఎట్లా ఉంటాడంటే అరే నీ తలకాయ కొయ్యాలా రారా అని పిలిస్తే అరే నేను కాదు ఒక్క నిమిషం ఆగా నేను పసల కట్టేసి వస్తా అంటాడు. అంటే అంత కమిట్మెంట్తో పనిచేస్తాడు. అందుకని రైతు గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రతి వాళ్ళ మీద ఉంది. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో కేసీఆర్ గారు ఆలోచిస్తున్నారు. ఆ దిశగా మనం అందరం సహకరించాలి. తప్పులుంటే మిమ్మల్ని సద్విమర్శలు చేసి సరైనటువంటి పద్ధతులలో పెట్టొద్దని నేను చెప్పడం. రైతు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి రావాలని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ నముల గారు, కరుణ గారు, దయాకర్ గారు, గౌరీశంకర్ గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ అభిప్రాయం చెప్పినందుకు. రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.